ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని మరి సందర్శించడం జరిగింది. ఇక్కడున్న ప్రదేశాలు కానీ, ఫౌంటైన్లు కానీ, మరి మా ఊరిలో గ్రామంలో ఉన్న మురికి కాలువల్ని తలపిస్తున్నాయి అన్నమాట. అంటే అత్యంతకరమైన బాధాకరమైన ప్రదేశంగా ఇప్పుడు ఈ స్మృతి వనం ఇక్కడ ఉంది. దీనికి కారణం ప్రభుత్వమే, 100% ప్రభుత్వమే. పాత నానుడు ఒకటి ఉంటుంది, అత్త మీద కోపం కుక్క మీద చూపించాడని. ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు, మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీకు గత ప్రభుత్వం మీద ఇబ్బంది ఉంటే అది దానికి డబుల్ అభివృద్ధి చేసి చూపించాలి. కానీ వారు చేసిన మరి పనిని, వారు ఇంత గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క శిల్పాన్ని సామాజిక న్యాయంగా ఇక్కడ నిర్మిస్తే దాన్ని ఇంకా అభివృద్ధి చేసి నువ్వు నీ ప్రభుత్వాన్ని నిరూపించుకోమని మేము అడుగుతున్నాం. అంతేగాని ఆ ప్రభుత్వం మీద కోపంతో ఇక్కడున్న పరిస్థితి, ఇక్కడున్న మరి పచ్చదనాన్ని కానీ, ఇక్కడున్న మరి శాంతిని కానీ మీరు నశింప చేయొద్దని మేము అడుగుతున్నాం. ఇదే కనుక కంటిన్యూ అయితే కంపల్సరిగా మీరు ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు ఇంటి దగ్గర కూర్చున్నారో ఈసారి మేము ఓడించడానికి ప్రయత్నం చేయము. రాజకీయ సమాధి చేయడానికైనా సరే మేము సిద్ధంగా పడతాం. ఎందుకంటే మా జీవితాలు కానీ, మా పిల్లల కంటే, మాకంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కువ ప్రేమిస్తాం. ఎందుకంటే మా బతుకులు మార్చిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మా బతుకులే కాదు, మరి పాలేరు పని చేసుకోవాల్సిన నువ్వు ఈ రోజున ఆడంబరంగా విమానాల్లో తిరుగుతున్నావు, మంచి కద్దరు సొక్క వేసుకుని తిరుగుతున్నావు అంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని, ఇంకిత జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతే ఎలా చంద్రబాబు నాయుడు? కాబట్టి మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని తక్షణమే చర్యలు చేపట్టి వారికి కావాల్సిన జీతాలు ఇచ్చి మళ్ళీ యథావిధిగా పచ్చదనంగా మరి తీర్చిదిద్దుతారని మేము ఆశిస్తున్నాము. లేదు కాదు అంటే తప్పకుండా రాజకీయ సమాధికి సిద్ధపడమని నేను హెచ్చరిస్తున్నా మిస్టర్ చంద్రబాబు నాయుడు.